అనంత రైతులు ఆకాశం వైపు చూస్తూనే నెలన్నర గడిచిపోయింది. రోజు దట్టంగా మేఘాలు కమ్ముకోవడం, చినుకు రాల్చకుండా వెళ్లిపోవడం రైతుల్ని తీవ్రంగా కలవరపరుస్తోంది. చినుకు రాలక వేరుశనగ మొక్కలు వాలిపోతున్నాయి. ఎదుగుదల లేక కంది మొలకలు వాడిపోతున్నాయి. వారంలో వర్షం కురవకపోతే 60,000 హెక్టార్లలో వేరుశనగ మట్టిలో కలిసిపోయే ప్రమాదముంది. అనంతపురం జిల్లా రైతులను వర్షాభావం వెంటాడుతూనే ఉంది. నైరుతి రుతుపవనాల కారణంగా జూన్ జూలై నెలల్లో వర్షాలు బాగా వస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో జిల్లా వ్యాప్తంగా 8.62 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగవుతుందని వ్యవసాయ శాఖ భావించింది. సింహభాగం వేరుశనగ ఉంటుందని అంచనా వేసింది. ప్రభుత్వం కూడా రైతులకు రాయితీ విత్తనాలు పంపిణీ చేసింది. రైతులు కూడా 3,20,000 క్వింటాళ్ల విత్తనం కొనుగోలు చేశారు. జూన్లో వచ్చిన కొద్దిపాటి వర్షానికి 60,000 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. ఆ తర్వాత చినుకు రాలకపోవడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. చాలా చోట్ల ఎండుదశకు చేరింది. పరిస్థితి అయితే ఘోరంగా ఉంది సార్. 20 మందికి రోజు పని కల్పించి అన్నం పెట్టే రైతుగా ఈ రోజు లేదు సార్. ఇది ఇప్పుడు ఇంక వర్షం వస్తే వేస్తామనుకుంటే కూడా రావడం లేదు సార్. లాస్ట్ ఒక చోట పడితే ఒక కిలోమీటర్ వర్షం పడుకోకుంది. వాతావరణం అట్లే ఉంది. పదును కావడం లేదు. అదేదో కొంచెం ఒక 2 ఏళ్ళు నానుతుంది. ఇంకా మేఘాలు అట్లే కరిగిపోతున్నాయి. మరి ఎందుకు వాతావరణం కూడా అట్లే ఉంది సార్. వ్యవసాయ పనులు ఏమో అన్నీ అయిపోయినాయి సార్. సేద్యాలు చేసేసినాం. వర్షం పడితే ఇత్తనం వేసుకునే అవకాశం ఉంది అంతే. మాకు తీవ్రంగా ఇబ్బందులు వస్తాయి. ఇంక ఈ కార్తీ పోయి అయితే ఇంకా ఏముండదు. మళ్ళీ జొన్న వేళ్ళంటే మా ఎర్నాళ్ళు వేసేకి పంటలు రావు. అలసంద అవన్నీ వేసుకోవాలన్నా కూడా మాకు చాలా రోజులు నీళ్లు లేకపోతే ఇబ్బంది. బోరుబావులపై ఆధారపడి విత్తనాలు వేసిన రైతులకు నిరాశ తప్పడం లేదు. వర్షాలు లేక ఎక్కువ శాతం బోర్లలో నీళ్లు అడుగంటాయి. ఇక వాన కోసం ఎదురుచూస్తున్న రైతులు నెలాఖరులోపు కురవకుంటే వేరుశనగ వేయడం కష్టమని వాపోతున్నారు. పరిస్థితి అయితే చాలా దుర్భరంగా ఉంది సార్. ఇది పరిస్థితి అయితే ఇప్పుడు అట్లే బతికేది కూడా బరువుగా ఉంటుంది రైతులకి. విత్తనం వేసి నెల అయిపోయినా కూడా వర్షం చూస్తే ఇక్కడ ఇంతవరకు ఏం చినుకు లేదు. చాలా భారీగా నష్టపోతున్నాము. ఇంకా గొర్రెలు ఇడ్చుకోవాలా లేదంటే ఇడిచిపెట్టేయాల్సింది సార్. అంతేనా, వర్షం రాలేదు. అది 8 ఎకరాకు పాస్బుక్ వచ్చేసి 4 మూట్లు ఇచ్చినారు. అవి కొంతమంది రైతులు తెచ్చుకున్నారు నమ్మకం లేక. కొంతమంది రైతులు తెచ్చుకోలేదు. ఇంకా తెచ్చుకునే వాళ్ళు పురుగు బట్టి ఇంట్లో ఉన్నాయి. ఇప్పటికైతే వాని మీద మాకు ఆశ లేదు. వచ్చే 20 రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ, వ్యవసాయ శాఖ అంచనా వేస్తున్నాయి. అలాగే రైతులంతా వేరుశనగ వేయాలనే పట్టుదలకు పోకుండా ఇతర పంటలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ఇంకా రెండవది, వర్షాలు వస్తాయి. సో 3 కార్తీలు అనుకూలం. ఆరుద్ర, పునర్వసు, పుష్యమి. పుష్యమి అయితే 20 తారీఖున వస్తుంది. 2వ తారీఖు వరకు ఉంటుంది. ఈ పుష్యమి కార్తీలో కూడా చాలా సంవత్సరాల్లో వేరుశనగ జూలై లాస్ట్ 1-2 తేదీల వరకు కూడా వేసుకోవచ్చు. అయితే వర్షాలు పడితేనే ఈ మెట్ట వ్యవసాయము వేరుశనగ సాగు వీలవుతుంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొండిగా వేరుశనగే కాకుండా ఈ జూలై చివరి దాకా వర్షాలు లేకపోతే కొంత వేరుశనగ విస్తీర్ణం తగ్గించుకుంటే బాగుంటుంది. వెజిటేటివ్ స్టేజ్లో ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది ఏమి ఉండదు. వర్షాలు మనకి వచ్చే వారం రోజులు కూడా తేలికపాటి వర్షాలు పడతాయని మన ఫోర్కాస్ట్ ఉంది కాబట్టి ఆ తేలికపాటి వర్షాలు కూడా ఈ మొక్కలు బతకడానికి కూడా ఉంటుంది. మళ్ళా విత్తనం వేసుకోవాలంటే సరైన పదునైన వర్షం పడాలి. వేరుశనగ వేసుకోవడానికి నెలాఖరు దాకా అదునుంది, శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. ఏటా వర్ణదేవుడి కరుణపైనే ఆధారపడుతున్న అనంత రైతులు కష్టాల సాగు చేయలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.